ఇక రాష్ట్రంలో అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని వైసీపీ అధినేత జగన్ అన్నారు. రంపచోడవరం నియోజకవర్గ పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. చంద్రబాబు పాలనకు ఇంకా 3 ఏళ్లు మాత్రమే మిగిలి ఉందన్నారు. మరో ఏడాదిన్నరలో తన పాదయాత్ర ప్రారంభమవుతుందని జగన్ ప్రకటించారు. రాష్ట్రంలో అన్యాయమైన పాలన కొనసాగుతుందని, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఇక చీకటి కొంతకాలమే ఉంటుందని, వెలుగు రాక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల తరపున గట్టిగా నిలబడాలని జగన్ పిలుపునిచ్చారు. బాధితులకు అండగా ఉండాలని, పేదలకు సహాయం చేయడంలో ముందుండాలని పిలుపునిచ్చారు.